పచ్చని పల్లెటూరు. ఆ ఊరి చివరన ఉన్న ఒక చిన్న పూరి గుడిసెలో రామన్న, అతని భార్య గౌరి, వృద్ధురాలైన తల్లి కాంతమ్మ నివసిస్తున్నారు. రామన్న ఎంతో కష్టపడే స్వభావం ఉన్నవాడు. కాని అమాయకుడు. ఆ ఏడు వానలు బాగా పడడంతో పొలం పనులు మొదలు పెట్టాలని అనుకుంటాడు. కాని ఇంట్లో విత్తనాలు కొనడానికి చిల్లుగవ్వ కూడా ఉండదు. ఉదయం పూట గుడిసె అరుగు మీద కూర్చుని ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. నాయనా రామన్న, తొలకరి చల్లులు పడ్డాయి. ఊళ్ళో రైతులందరూ పొలానికి వెళ్లి దుక్కి దున్నుతున్నారు. మనకేమో నాగలి పట్టడానికి ఉత్సాహమున్నా మట్టిలో చల్లడానికి ఒక్క విత్తనం కూడా లేదు నాయనా. ఎలాగరా మన బతుకు? ఈ ఏడు కూడా పొలం బీడుగా వదిలేస్తే మనం పస్తులు పడుకోవాల్సిందేనా? అదే ఆలోచిస్తున్నానమ్మా. నా చేతుల్లో బలం ఉంది. నేల తల్లిని నమ్ముకుని రాత్రింబవళ్ళు కష్టపడ్డానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ విత్తనాలు కొనడానికి నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. ఊళ్ళో ఎవరిని అడిగినా పాత బాకీని తీర్చలేదని ముఖం మీద లేదంటున్నారు. నా చేతకానితనం చూసి నాకే ఏడుపు వస్తుందమ్మా. ఏమండి, అలా ధైర్యం కోల్పోతే ఎలాగండి? కష్టం చేసేవాడికి ఏదో ఒక దారి దొరకపోదు. మన కష్టం మీద మనకు నమ్మకం ఉండాలి కాని ఇలా కన్నీళ్లు పెట్టుకోకూడదు. అత్తయ్య గారు, మీరే ఆయనకు ధైర్యం చెప్పాలి. ధైర్యం చెప్పడానికి నాకేమి భయం లేదు కోడలా. కాని ఆకలి మంట ముందు ధైర్యం నిలబడదు కదమ్మా. రామన్నా, మన ఊరి వడ్డీ వ్యాపారి సుబ్బయ్య దగ్గరికెళ్ళి అడిగి చూసావా? ఆయన ఎవరికైనా అప్పిస్తాడు కదా. సుబ్బయ్య దగ్గర? అమ్మా, ఆయన దగ్గర అప్పు తీసుకోవడం అంటే పాము నోట్లో తల పెట్టడమేనమ్మా. ఆయన వడ్డీలు కట్టలేక ఊళ్ళో సగం మంది ఊరు విడిచి వెళ్ళిపోయారు. ఆయన గుండెలో దయలేదు. కేవలం డబ్బు మీద ఆశ మాత్రమే ఉంది. అవునత్తయ్య, ఆ సుబ్బయ్య గారి భార్య లక్ష్మి గారి కూడా ఎంతో గర్విష్టి. నిన్న వాగు దగ్గర నీళ్లు తెచ్చుకోవడానికని వెళ్తే పేదవాళ్ళమని నన్ను ఎంత చులకనగా మాట్లాడిందో తెలుసా? అలాంటి వాళ్ళ గడప దొక్కడం మనకు అవసరమా అత్తయ్యా? నాకు తెలుసమ్మా. కానీ ఇప్పుడు మనకు వేరే దారి లేదు. ఈ ఒక్క ఏడు కష్టపడి పంట పండిస్తే ఆయన అప్పు ఆయనకు ముఖాన కొట్టి మనం ప్రశాంతంగా బ్రతకొచ్చు. రామన్న, నువ్వెళ్ళి సుబ్బయ్యని బ్రతిమలాడుకో. ఒక 5 బస్తాల విత్తనాలు అప్పుగా ఇమ్మని అడుగు. సరేనమ్మా, నువ్వు చెబుతున్నావు కాబట్టి వెళ్తాను. కానీ ఆయన ఎలాంటి కఠినమైన షరతులు పెడతాడోనని నా మనసు కీడు శంకిస్తోంది. మీరు భయపడకండి, ధైర్యంగా వెళ్ళి అడగండి. ఏది ఏవైనా నేను మీకు తోడుగా ఉంటాను. రామన్న ధైర్యం కూడగట్టుకుని సుబ్బయ్య ఇంటికి వెళ్తాడు. సుబ్బయ్య తన పెంకుటింటి అరుగు మీద తర్చాగా కూర్చొని లెక్కల పుస్తకం చూసుకుంటూ ఉంటాడు. పక్కనే అతని భార్య లక్ష్మి పూలు కట్టుకుంటూ ఉంటుంది. రామన్నను చూడగానే వాళ్ళిద్దరూ వెటకారంగా నవ్వుకుంటారు. ఏమండి, అటు చూడండి. ముఖాన కళ లేదు, జేబులో కాసు లేదు. కాని మన గడప తొక్కుతూ రామన్న వస్తున్నాడు. వీడి దరిద్రం మన అరుగుకి అంటుకోకుండా చూసుకోండి. అవునే లక్ష్మి, అప్పులు అడగడానికి వచ్చే వాళ్ళకి అవమానాలు పట్టవు. ఎలా రామన్నా, దారి తప్పొచ్చావా? లేక ఇంట్లో గంజినీళ్ళు లేక నా ఇంటికి భోజనానికి వచ్చావా? నమస్కారం సుబ్బయ్య గారు. నమస్కారం లక్ష్మమ్మ గారు. నేను భోజనానికి రాలేదు దొర. తొలకరి వానలు పడ్డాయి. పొలంలో విత్తనాలు చల్లడానికి నా దగ్గర ఏమీ లేవు. దయచేసి ఒక 5 బస్తాల విత్తనాలు అప్పుగా ఇస్తే పంట చేతికి రాగానే మీ అప్పు వడ్డీతో సహా తీర్చేస్తాను దొర. ఏమండి, విన్నారా? విత్తనాలు కావాలట. ఈ భార్య గౌరీ నిన్న వాగు దగ్గర నా ముద్దు ఎంత పౌరుషంగా మాట్లాడిందో తెలుసా? పేదవాళ్ళైనా ఆత్మాభిమానం ఉందట. మరి ఇప్పుడు ఆ ఆత్మాభిమానం పక్కన పెట్టి అప్పు అడగడానికి నిన్ను పంపిందా? అలా అనకండి లక్ష్మమ్మ గారు. నా భార్య అమాయకురాలు, కష్టం తప్ప ఇంకేమి తెలియని ఇల్లాలు. నేను కష్టపడి మీ రుణం తీరుస్తాను. నా చేతుల మీద నాకు నమ్మకం ఉంది. దయచేసి ఆ 5 బస్తాలు ఇవ్వండి సుబ్బయ్య గారు. సరేరా రామన్న, నువ్వు అడిగావు కాబట్టి ఇస్తాను. కానీ నేను మామూలు వడ్డీలు తీసుకోను. నా విత్తనాలు చాలా శ్రేష్టమైనవి. నువ్వు తీసుకెళ్లే 5 బస్తాలకు ఒక కొత్త పద్ధతిలో వడ్డీ కట్టాలి. సమ్మతమేనా? ఏమిటా పద్ధతి దొరా? పంట రాగానే సగం పంట మీకిచ్చేయమంటారా? సగం పంట కాదురా దద్దమ్మ. నేనిచ్చే 5 బస్తాల విత్తనాలు నువ్వు మట్టిలో నాటుతావు కదా. అవి మొలకెత్తి పచ్చని చెట్లు అవుతాయి. ఆ చెట్లకు వచ్చే ప్రతి ఒక్క ఆకుకు 1 రూపాయి చొప్పున నువ్వు నాకు వడ్డీ కట్టాలి. అంటే నీ పొలంలో ఎన్ని ఆకులుంటే అన్ని రూపాయలు నాకివ్వాలి. ఇదే నా షరతు. అద్భుతమండి. అసలు ఇలాంటి ఆలోచన మీకెలా వస్తుంది? వీడికి ఈ షరతు సరిగ్గా సరిపోతుంది. అదేంటి దొర, అదెలా సాధ్యం? పొలంలో ఆకులు లక్షల్లో ఉంటాయి. ఒక పేదవాడిని నేను అన్ని లక్షల రూపాయలు ఎక్కడి నుండి తీసుకురాగలను? ఇది పచ్చి అన్యాయం సుబ్బయ్య గారు.
అన్యాయం అయితే దారిన పోరా. నా విత్తనాలు నాకుంటాయి, నీ పొలం బీడుగా ఉంటుంది. ఆకలితో అలమటించిపోండి. నీకు విత్తనాలు కావాలంటే ఈ పత్రం మీద వేలు ముద్ర వేయాల్సిందే. అయ్యో అలా అనుకోండి దొర. సరే, నా కర్మ. ఈ పత్రం మీద వేలు ముద్ర వేస్తున్నాను. నాకు ఆ విత్తనాలు ఇవ్వండి. 6 నెలలు గడిచిపోతాయి. రామన్న రాత్రింబవళ్ళు కష్టపడి పొలాన్ని అద్భుతంగా పండిస్తాడు. పొలం పచ్చని పంటతో కలకలలాడుతూ ఉంటుంది. పంటను కోయడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఒకరోజు ఉదయం సుబ్బయ్య తన భార్య లక్ష్మితో కలిసి రామన్న గుడిసె ముందు నిలబడతాడు. కాంతమ్మ, గౌరీ, రామన్న కంగారుగా బయటికొస్తారు. యారా రామన్న, పంట బ్రహ్మాండంగా పండినట్లుంది. పచ్చని ఆకలితో పొలం ఆదరగొడుతోంది. మరి నా అప్పు వడ్డీ ఎప్పుడు కడతావురా? రండి సుబ్బయ్య గారు, రేపే పంట కోసి మార్కెట్లో అమ్మి మీ 5 బస్తాల విత్తనాల డబ్బు, దానికి తగిన వడ్డీ మీ చేతిలో పెడతాను దొరా. ఆ, తగిన వడ్డీ అంటే ఏమిట్రా? నువ్వు వేలు ముద్ర వేసిన పత్రం గుర్తులేదా? చెట్టుకున్న ప్రతి ఆకుకు 1 రూపాయి చొప్పున వడ్డీ కట్టాలి. మేము నిన్ననే లెక్కలు వేయించాం. నీ పొలంలో సుమారు 5 లక్షల ఆకులున్నాయి. అంటే నువ్వు మాకు 5 లక్షల రూపాయలు కట్టాలి. అయ్య బాబోయ్, 5 లక్షల? ఏమంటున్నారు లక్ష్మమ్మ గారు? 5 బస్తాల విత్తనాలకు 5 లక్షల వడ్డీ ప్రపంచంలో ఎవరైనా కడతారా తల్లి? ఇది ఘోరమైన మోసం. నోరు ముయ్యవే ముసలయ్య, మోసం ఏముంది ఇందులో? నీ కొడుకు పత్రం మీద వేలు ముద్ర వేసి ఒప్పుకున్నాడు కదా. ఇప్పుడు 5 లక్షలు తీయకపోతే రేపు ఉదయం కల్లా ఈ ఇల్లు, ఆ పొలం నా పేరు మీద రాసి చేయాలి. ఆ తర్వాత మీరంతా ఊరు విడిచి వెళ్ళిపోవాలి. అయ్యో సుబ్బయ్య గారు, నా కాళ్ళు 2 చేతులతో పట్టుకొని మీ కాళ్ళు 2 చేతులతో పట్టుకొని వేడుకుంటున్నానయ్యా. ఈ కటిక పేదవాడిని రోడ్డున పడేయకండి. నేను అజ్ఞానిని, చదువు రాని వాడిని. మీరు రాసిన కుట్ర నాకు అర్థం కాలేదు దొరా. అర్థం కాకపోతే అది నీ తప్పు. నీకు చదువు రాకపోవడం మా తప్పు కాదుగా. రేపు ఉదయం కల్లా డబ్బు సిద్ధం చేసుకోండి, లేదంటే మీ వస్తువులు బయట పడేస్తాం. పదండండి. వీళ్ళ ఏడుపులు మనకెందుకో. అయ్యో దేవుడా, ఎంత ఆపదొచ్చి పడిందయ్యా. ఈ గండం నుండి మమ్మల్ని ఎవరు కాపాడుతారయ్యా? గౌరీ, నువ్వేమైనా మాట్లాడమ్మా, నా గుండె ఆగిపోయేలా ఉంది. ఏడుస్తున్న భర్తను, వణికిపోతున్న అత్తను చూసి గౌరీ ఏమాత్రం భయపడదు. ఆమె ముఖంలో తీవ్రమైన ఆలోచన, ధైర్యం కనిపిస్తాయి. గౌరీ నేరుగా సుబ్బయ్య, లక్ష్మి ముందుకు వెళ్లి నిలబడుతుంది. ఆగండి సుబ్బయ్య గారు, మీరు వెళ్లాల్సిన అవసరమే లేదు. నా భర్త తీసుకున్న అప్పు మీరు రాసిన పత్రం ప్రకారమే మేము తీరుస్తాం. ఇందులో ఎలాంటి ఏడుపులు, బ్రతిమలాడుకోవడాలు ఉండవు. గౌరీ, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? మన దగ్గర 5 లక్షలు ఎక్కడి నుండి వస్తాయి? ఆ ఆకుల వడ్డీ మనం ఎలా కట్టగలం? మీరు ఊరుకోండి. ధర్మం వైపు ఉన్నవాళ్లు ఎప్పుడూ తలదించుకోకూడదు. సుబ్బయ్య గారు, మా పొలంలో ఉన్న ఆకులన్నిటికీ 1 రూపాయి చొప్పున వడ్డీ కట్టడానికి నేను సిద్ధం. ఓహో, ఏమిటే నీ ధైర్యం గౌరీ? నీ దగ్గర 5 లక్షలున్నాయా? మట్టి పిసికే చేతులకు లక్షల రూపాయలు ఎక్కడి నుండి వస్తాయటే? లక్ష్మమ్మ గారు, డబ్బులు మా దగ్గర సిద్ధంగానే ఉన్నాయి. కానీ ఆ డబ్బులు ఇవ్వాలంటే నాదొక చిన్న షరతుంది. ఆ షరతుకు మీరు ఒప్పుకుంటే అప్పు ఇప్పుడే మీ చేతికొస్తుంది. ఏంటి నీ షరతా? అప్పు తీసుకున్న వాళ్ళు షరతులు పెట్టడం నా జీవితంలో ఇదే మొదటిసారి. సరే చెప్పు, డబ్బులు ఇస్తానంటున్నావు కదా, నీ షరతు ఏమిటో వింటాను. సుబ్బయ్య గారు, మీరు పత్రంలో ప్రతి ఆకుకు 1 రూపాయి అని రాశారు. ఆ ఆకులు 5 లక్షలున్నాయో 10 లక్షలున్నాయో నాకు తెలీదు. కాబట్టి రేపటి ఉదయం మీరు స్వయంగా నా పొలానికి రావాలి. వస్తాను, అందులో ఏముంది? వచ్చి ఆ చెట్లకున్న ఆకులను మీ సొంత చేతులతో లెక్క పెట్టాలి. మీరు లెక్క పెట్టిన ప్రతి ఆకుకు నేను అప్పటికప్పుడే 1 రూపాయి మీ చేతిలో పెడతాను. కానీ మీరు ఆ ఆకులను లెక్క పెట్టేటప్పుడు మీ కనురెప్పలు ఒక్కసారి కూడా వాల్చకూడదు. ఏమిటి, కనురెప్పలు వాల్చకూడదా? ఇదెక్కడ వింత షరతో? అవును లక్ష్మమ్మ గారు, ఆకులు లెక్క పెట్టేటప్పుడు ఆయన ఏమాత్రం కనురెప్ప వాల్చినా, అంటే కన్ను మూసి తెరిచినా లెక్క తప్పినట్లే కదా. లెక్క తప్పొస్తే నేను వడ్డీ ఎలా కడతాను? కాబట్టి లెక్క పెట్టడం మొదలుపెట్టినప్పటి నుండి ముగిసే వరకు ఆయన కనురెప్ప వేయకూడదు. ఒకవేళ కనురెప్ప వేస్తే మీరు అడిగిన ఈ ఆకుల వడ్డీ పత్రం పూర్తిగా రద్దయిపోతుంది. కేవలం అసలు విత్తనాలు మాత్రమే ఇస్తాను. దీనికి సమ్మతమేనా? కనురెప్ప వాల్చకుండా లెక్క పెట్టడమా? కొద్దిసేపు ఆలోచించి తన దురాశతో, సరే గౌరీ, నాకు సమ్మతమే. 5 లక్షల కోసం నా కళ్ళను పట్టి ఉంచుకోలేరా? రేపు ఉదయం నీ పొలానికి వస్తాను. డబ్బుల సంచితో సిద్ధంగా ఉండు. గౌరీ తల్లి, వాళ్ళు చాలా గడసరి వాళ్ళమ్మా. ఒకవేళ ఆయన నిజంగానే కళ్ళు ఆరపకుండా లెక్క పెడితే మన పరిస్థితి ఏమిటి? అత్తయ్య, మనిషి అత్యాశకు పోవచ్చేమో కాని ప్రకృతి నియమాలను ఎదిరించలేడు. కనురెప్ప వాల్చకుండా ఏ మనిషి కొన్ని నిమిషాల కంటే ఎక్కువ ఉండలేడు. మీరు చూడండి రేపేం జరుగుతుందో. ఇక మరుసటి రోజు ఉదయం
ఊరి జనమందరూ గౌరీ పెట్టిన షరతు గురించి విని రామన్న పొలం దగ్గరకు చేరుకుంటారు. సుబ్బయ్య, లక్ష్మి గర్వంగా అక్కడికొస్తారు. గౌరీ తన చేతిలో ఒక ఖాళీ సంచి పట్టుకుని చిరునవ్వుతో నిలబడుంటుంది. రామన్న కంగారుగా ఆమె వెనుక నిలబడతాడు. ఏవే గౌరీ, డబ్బులు తెచ్చావా? నేను లెక్క పెట్టడం మొదలు పెడుతున్నాను. నా కళ్ళ వైపు చూసుకో. నేను ఒక్కసారి కూడా కనురెప్ప వేయను. సంతోషం సుబ్బయ్య గారు, మీరు మొదలు పెట్టండి. ఏమండి, జాగ్రత్తగా లెక్క పెట్టండి. వీళ్ళ గర్వం ఈ రోజుతో అణిగిపోవాలి. సుబ్బయ్య పొలంలోకి దిగి ఒక గట్టు దగ్గరికి వెళ్తాడు. కళ్ళు పెద్దవిగా చేసుకుని కనురెప్ప వాల్చకుండా ఆకులను లెక్క పెట్టడం ప్రారంభిస్తాడు. 1, 2, 10, 20 అంటూ వేగంగా లెక్క పెడుతూ ఉంటాడు. కాని గాలికి ఆకులు కదులుతూ ఉంటాయి. సూర్యుడి ఎండ నేరుగా అతని కళ్ళ మీద పడుతూ ఉంటుంది. కేవలం 2 నిమిషాలు గడిచేసరికి సుబ్బయ్య కళ్ళలో నుండి నీళ్లు కారడం మొదలవుతాయి. కళ్ళు మండిపోతూ ఉంటాయి. 50, 60, అబ్బా కళ్ళు మండుతున్నాయి. 70, 80, అమ్మో నా వల్ల కావడం లేదు. సుబ్బయ్య భరించలేక గట్టిగా కళ్ళు మూసుకుంటాడు. అతని కళ్ళ వెంబడి దారగా నీళ్లు కారుతూ ఉంటాయి. ఊరి జనమందరూ పగలబడి నవ్వుతారు. చూశారా సుబ్బయ్య గారు, మీరు కనురెప్ప వాల్చేశారు. మీరు లెక్క తప్పారు. నా షరతు ప్రకారం మీరు పెట్టిన ఈ లక్షల ఆకుల వడ్డీ పత్రం చెల్లకుండా పోయింది. ఇప్పుడు మేము మీకు ₹1 కూడా వడ్డీ కట్టాల్సిన అవసరమే లేదు. అదేమిటే గౌరీ, ఇది పచ్చి మోసం. మనిషి అన్నవాడు కనురెప్ప వేయకుండా ఎలా ఉంటాడు? నువ్వు కావాలనే ఇలాంటి షరతు పెట్టావు. ఇది న్యాయం కాదు. న్యాయమా? లక్ష్మమ్మ గారు, 5 బస్తాల విత్తనాలకు ₹5 లక్షల వడ్డీ అడగడం న్యాయమా? ఒక కటిక పేదవాడి చేత చదువు రాదని మోసంగా పత్రం మీద వేలుముద్ర వేయించుకోవడం న్యాయమా? మీరు మోసం చేస్తే అది వ్యాపారం, నేను బుద్ధితో షరతు పెడితే అది కుట్రనా? గౌరీ, నీ మాటల గారిడి నా దగ్గర సాగదు. సరే, నా కళ్ళు మండి నేను లెక్క పెట్టలేకపోయాను కాబట్టి ఆ ఆకుల వడ్డీని నేను వదులుకుంటున్నాను. కానీ నా అసలు అప్పు సంగతి ఏమిటి? నేను మీకు 5 బస్తాల విత్తనాలు ఇచ్చాను కదా, అవి నాకు తిరిగిచ్చేయండి. అది కూడా నేను ఇప్పుడే ఒక షరతు పెడుతున్నాను. మళ్ళీ షరతు ద్వారా? అసలు విత్తనాలు తిరిగిచ్చేస్తాం కదా, ఇంకా షరతులు ఎందుకు? నా విత్తనాలు నాకు కావాలి, కానీ అవి మామూలుగా ఇస్తే నేను ఒప్పుకోను. రేపు ఉదయం కల్లా 5 బస్తాలు నాకు చేరాలి. కానీ ఆ బస్తాలు పగలు తేకూడదు, అలా అని రాత్రి తేకూడదు, ఎండలో కూడా తేకూడదు, అలాగని నీడలో కూడా తేకూడదు. ఈ షరతుకు తగ్గట్టుగా మీరు నా విత్తనాలు నాకు తిరిగి ఇవ్వకపోతే మీ ఇల్లు లాక్కుంటాను. అయ్యో రామచంద్ర, ఇదెక్కడ విపరీతం! పగలు కాకుండా రాత్రి కాకుండా ఎలా తీసుకెళ్తారు? ఎండ కాకుండా నీడ కాకుండా ఈ భూమి మీద ఏ ప్రదేశం ఉంటుంది? వీళ్ళు మనల్ని బ్రతకనిచ్చేలా లేరు గౌరీ. సుబ్బయ్య, లక్ష్మి గర్వంగా నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోతారు. రామన్న తల పట్టుకుని కూలబడతాడు. గౌరీ, చూసావా ఆ దుర్మార్గుడి బుద్ధి? మనం అతనికి అప్పు తిరిగి ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే ఇలాంటి అసాధ్యమైన షరతు పెట్టాడు. దీన్ని మనం ఎలా దాటగలం? ఏవండి, అసాధ్యమనేది మూర్ఖుల నిఘంటువులో ఉంటుంది. బుద్ధి బలం ముందు ఏ షరతైనా తల వంచాల్సిందే. మీరు ప్రశాంతంగా ఉండండి. ఆయన అడిగినట్లే ఆ బస్తాలను తిరిగిచ్చేద్దాం. ఎలా ఇస్తాం ఆ వైఖరాలా? పగలు కాదు రాత్రి కాదు అంటున్నాడుగా. సృష్టిలో పగలు రాత్రి మాత్రమే కాకుండా ఇంకొక సమయం కూడా ఉంటుందండి. అదే సంధ్యా సమయం. సూర్యుడు అస్తమించే వేళ, చీకటి పూర్తిగా పడని వేళ. అది పగలు కాదు రాత్రి కూడా కాదు కదా. సబాష్ గౌరీ, ఎంత అద్భుతంగా ఆలోచించావమ్మా. మరి ఎండ కాదు నీడ కాదు అన్నాడు కదా, దానికేం చేస్తావు? దానికి కూడా దారుందత్తయ్యా. మీరింట్లో ఉన్న ఆ పాత జల్లెడ రంధ్రాలున్న గిన్నె తీసుకురండి. ఆ బస్తాలను నా తల మీద పెట్టుకుని ఆ జల్లెడను బస్తా పైన పట్టుకుని వెళ్తాను. జల్లెడ రంధ్రాలకుండా కొంచెం ఎండ పడుతుంది, కొంచెం నీడ పడుతుంది. అప్పుడది పూర్తిగా ఎండా కాదు, పూర్తిగా నీడా కాదు. సుబ్బయ్య గారి షరతు పూర్తిగా నెరవేరుతుంది. ఓసి నా బుద్ధిమంతురాలో, నీ తెలివికి ఆ సరస్వతీదేవి కూడా దండం పెట్టాలి గౌరీ. నా ప్రాణాలు నిలబెట్టావే నువ్వు. ఆ రోజు సాయంత్రం అవుతుంది. సూర్యుడు అస్తమిస్తున్న సంధ్యా సమయం. పగలు పూర్తిగా పోలేదు, రాత్రి పూర్తిగా రాలేదు. ఆ సమయంలో గౌరీ తన తల మీద విత్తనాల బస్తాలను మోసుకుంటూ ఒక చేత్తో ఒక పెద్ద జల్లెడను తలపైన పట్టుకుని సుబ్బయ్య ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంది. రామన్న ఆమె వెనకాలే నడుస్తూ ఉంటాడు. ఏమిటో లక్ష్మి, ఇంకా వాళ్ళు రాలేదు. సాయంత్రం అయిపోతుంది. వాళ్ళు నా షరతు ప్రకారం విత్తనాలు తేలేరు. రేపు వాళ్ళ ఇల్లు మనదే. అవునండి, ఆ గౌరీ గర్వం ఈ రోజుతో అణిగిపోతుంది. అప్పుడే గౌరీ వాళ్ళ ఇంటి అరుగు ముందుకు వస్తుంది. ఆమెను చూసి సుబ్బయ్య, లక్ష్మి ఆశ్చర్యపోతారు. సుబ్బయ్య గారు, మీరడిగినట్లే మీ అసలు విత్తనాలు తీసుకునొచ్చాను, వచ్చి తీసుకోండి. గౌరీ, నేను పెట్టిన షరతు మర్చిపోయావా? పగలు రాకూడదు రాత్రి రాకూడదు అన్నాను కదా. మర్చిపోలేదు సుబ్బయ్య గారు. ఇప్పుడు ఆకాశం వైపు చూడండి.
సూర్యుడు సగం అస్తమించాడు. ఇది పగలా రాత్రా? ఇది పగలు కాదు, రాత్రి కాదు, సంధ్యా సమయం. మీ షరతు నెరవేరింది కదా? సరే, అది నెరవేరింది. ఎండలో రాకూడదు, నీడలో కూడా రాకూడదు అని అన్నారు కదా. నువ్వు ఆరు బయట నడుచుకుంటూ వచ్చావు కదా. లక్ష్మమ్మ గారు, నా తలపైన ఏముందో చూడండి. నేనొక జల్లెడ పట్టుకుని ఉన్నాను. ఈ జల్లెడ రంధ్రాల నుండి సగం ఎండ, సగం నీడ నా మీద పడుతున్నాయి. అంటే నేనొస్తున్నది పూర్తిగా ఎండలో కాదు, పూర్తిగా నీడలోనూ కాదు. కాబట్టి ఈ షరతు కూడా నెరవేరినట్లే కదా. గౌరి చెప్పిన తార్కికమైన, బుద్ధిపూర్వకమైన సమాధానాలకు సుబ్బయ్య, లక్ష్మి నోట మాట రాలేదు. ఆమె తెలివితేటల ముందు తమ కుట్ర, అహంకారం పూర్తిగా ఓడిపోయాయని వాళ్లకు అర్థమవుతుంది. గౌరీ, నీ బుద్ధి బలం ముందు నేను ఓడిపోయాను తల్లి. ఇన్నాళ్ళు నా ధనం, నా మాటల చాతుర్యం నన్ను గుడ్డివాడిని చేశాయి. ఒక సామాన్య పేద రైతు ఇంట్లో ఇంతటి మహాజ్ఞాని ఉన్నాడని నేను ఊహించలేకపోయాను. నీ విత్తనాలు ఇక్కడ పెట్టు, మీ అప్పు పూర్తిగా తీరిపోయింది. నన్ను క్షమించే గౌరీ. ఆ రోజు వాగు దగ్గర నిన్ను పేదదానివని అవమానించాను కాని, సంపద అనేది డబ్బులో కాదు, బుద్ధిలో ఉంటుందని నువ్వు నిరూపించావు. నీ తెలివి ముందు మా గర్వం తలదించుకుంది. లక్ష్మమ్మ గారు, సుబ్బయ్య గారు ఎవరు పుట్టుకతో గొప్పవాళ్లు కారు. మనం తోటి మనుషులతో ప్రవర్తించే తీరు మనల్ని గొప్పవాళ్లను చేస్తుంది. రైతు కష్టాన్ని గౌరవించండి. వాళ్ళ ఆకలితో వ్యాపారం చేయకండి. అదే 10,000. సుబ్బయ్య గారు, నా భార్య చెప్పినట్లు నేను అజ్ఞానిని కావచ్చు, కానీ నా ఇల్లాలు నా పాలిట సరస్వతి. ఈ రోజు ఆమె వల్ల నా ఇల్లు, నా పొలం నిలబడ్డాయి. శభాష్ గౌరీ. ఒక కత్తితో యుద్ధం గెలవలేము కాని ఒక పదునైన బుద్ధితో ఏ మహాసామ్రాజ్యాన్నైనా జయించొచ్చని నువ్వు నిరూపించావమ్మా. ఆ రోజు నుండి సుబ్బయ్య తన వడ్డీ వ్యాపారంలో అక్రమ షరతులు పెట్టడం మానేశాడు. ఊరి జనమందరూ గౌరీ తెలివితేటలను కథలు కథలుగా చెప్పుకుంటూ ఆమెను తెలివైన పేద ఇల్లాలు అని కీర్తించారు. గౌరీ, రామన్న, కాంతమ్మ తమ గుడిసెలో ఆనందంగా, గౌరవంగా జీవించారు. మనిషికి ఆపద వచ్చినప్పుడు కన్నీరు కార్చడం కంటే బుద్ధిని ఉపయోగించడం ఎంత ముఖ్యమో ఈ కథ లోకానికి చాటి చెప్పింది. కోనసీమ ప్రాంతంలోని గోదావరి గట్టు అనే ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ ఊరి పక్కనే స్వచ్ఛంగా ప్రవహించే గోదావరి నది వల్ల ఆ ఊరికొక ప్రత్యేకమైన కళ, ప్రశాంతత ఉండేది. ప్రతి ఆదివారం సూర్యోదయానికి ముందే ఆ ఊరి శివార్లలో ఉండే ఖాళీ ప్రదేశం చేపల సంతగా మారుతుంది. ఆ సంతలో ఇద్దరు ముఖ్యమైన, ఒకరు సోమరాజు, మరొకరు పుల్లయ్య వ్యక్తులు ఉండేవారు. సోమరాజు ఎంతో నిజాయితీపరుడు. గంగమ్మ తల్లి ప్రసాదించిన చేపలను సరసమైన ధరకు అమ్ముతూ వచ్చిన వారందరితో ఎంతో ఆప్యాయంగా, మర్యాదగా మాట్లాడేవాడు. పుల్లయ్య మాత్రం స్వార్థపరుడు. ఎలాగైనా ఎక్కువ లాభం సంపాదించాలని, ఎదుటివారిని మోసం చేయడానికైనా వెనుకాడని కఠిన మనస్తత్వం కలవాడు. ఒక ఆదివారం ఉదయం సంత ఎప్పట్లాగే సందడిగా మొదలైంది. ఆకాశం ఇంకా ఎర్రగా ఉండగానే జనం గుంపులు గుంపులుగా రావడం మొదలుపెట్టారు. రండి బాబు, రండి. ఇప్పుడే పడవ దిగి వచ్చిన తాజా చేపలు. గంగమ్మ తల్లి ఒళ్ళో నుండి నేరుగా మీ బుట్టల్లోకి. కేవలం 100 రూపాయలకే కిలో చెల్లలు. మా దగ్గర మోసం ఉండదు, కేవలం నమ్మకం మాత్రమే ఉంటుంది. అప్పుడే అక్కడికి రామారావు అనే ఒక పాత వినియోగదారుడు వచ్చాడు. ఆయనకు సోమరాజు అంటే ఎంతో గౌరవం. ఏమండా ఈ సోమరాజు గారు, మీ దగ్గర చేపలు కొంటే ఆ రుచే వేరండి. పోయిన వారం తీసుకున్న పులస కూర అద్భుతంగా ఉందండి. మా ఆవిడ వండిన విధానం కంటే మీ చేప తాజాదనం వల్లే అంత రుచి వచ్చిందని ఊరంతా చెప్పుకుంటున్నారు. ఈ రోజు మా ఇంట్లో చుట్టాలు వస్తున్నారు. నగరం నుండి మా అల్లుడి గారు కూడా వస్తున్నారు. మంచి రొయ్యలు ఏమైనా ఉంటే చూడండి. తప్పకుండా రామారావు గారు, చుట్టాలు వస్తున్నారంటే వారికి మంచి విందు ఇవ్వాల్సిందే. ఇదిగోండి, ఈ రొయ్యలు చూడండి ఎంత తెల్లగా మెరుస్తున్నాయో. ఇప్పుడే వలలో నుంచి తీశాను. మీకు లాభం అక్కర్లేదు, అసలు ధరకే ఇచ్చేస్తాను. మీరు మన ఊరివారు, పైగా నాకు ఎంతో కాలంగా తెలిసినవారు. మీ సంతృప్తి నాకు అన్నిటికంటే ముఖ్యం. అలా ఉండగా సోమరాజు దగ్గర జనం గుంపులు గుంపులుగా ఉండడం చూసి పక్కనే ఉన్న పుల్లయ్యకు కడుపు మండిపోయింది. అసూయతో ఆయన కళ్ళు ఎర్రబడ్డాయి. పుల్లయ్య తన దగ్గరున్న పాత చేపలకు హానికరమైన రంగులు పూసి ఇప్పుడే పట్టినట్టుగా భ్రమింపచేస్తున్నాడు. ఆయన వ్యాపారమంతా మోసం మీదనే ఆధారపడి ఉంటుంది. పుల్లయ్య తనలో తాను, ఆ సోమరాజు గారికి అసలు వ్యాపార సూత్రాలే తెలియవు. వచ్చిన వాళ్ళందరికీ ఆప్యాయతలు పంచితే తిండి వస్తుందా, డబ్బు వస్తుందా? ఈ లోకం డబ్బున్నవాడిదే. ఈ రోజు ఎలాగైనా వీడి వ్యాపారం దెబ్బ కొట్టి నా దగ్గరున్న చేపలను అందరికీ అంటగట్టాలి. జనం పిచ్చోళ్ళు, మెరిసేదంతా బంగారం అనుకుంటారు. పుల్లయ్య సోమరాజు దగ్గరికి వెళ్లి, ఏమండా ఈ సోమరాజు గారు, ఎప్పుడు ఇలాగే తక్కువ ధరకి అమ్ముకుంటే మీ ఇల్లు ఎలా గడుస్తుంది? ఆ పాత వలలు రిపేర్ చేసుకోవడానికి, పడవలు బాగు చేసుకోవడానికి ఈ సంపద సరిపోతుందా ఏమిటి? కొంచెం తెలివిగా ఆలోచించండి, ధర పెంచండి, లేదంటే నాలాగా కొంచెం మెరుగులు దిద్దండి. పుల్లయ్య, సంపాదన అంటే కేవలం జేబు నిండా డబ్బుండడం మాత్రమే కాదురా.
సంతకొచ్చిన మనిషి తన కష్టార్జితాన్ని నా దగ్గర పెట్టి నవ్వుతూ ఇంటికెళ్తే అదే నాకు కోట్లిచ్చినంత ఆస్తి. కడుపు నిండా తినేవాడి దీవెనుంటే చాలు. గంగమ్మ తల్లి మనల్ని ఎప్పుడూ ఆకలితో ఉంచదు. పాపపు సొమ్ము ఎప్పటికీ మిగలదు. అబ్బో, నీ వేదాంతాలు నా దగ్గర కాదులే కానీ చూడండి, ఆ నగరం నుండి వచ్చిన వ్యాపారులు నా చేపల కోసం ఎలా ఎగబడుతున్నారు. నేను 1 కిలో చేపను 200కు అమ్ముతున్నారు. నువ్వు మాత్రం ఇంకా 100 దగ్గరే ఉన్నావు. నీకంటే నా దగ్గర డబ్బు ఎక్కువ ఉంది. అదే నాకు ముఖ్యం. నీ చేపలు ఆకర్షణీయంగా ఉండొచ్చేమో పుల్లయ్య, కానీ వాటి వెనక నీ స్వార్థం స్పష్టంగా కనిపిస్తుంది. అది అమాయక ప్రజల ఆరోగ్యానికి హానికరం. నిజాయితీ లేని వ్యాపారం పేకమేడ లాంటిది. ఎప్పుడో ఒకప్పుడు కూలిపోక తప్పదు. ఇంతలో అక్కడికి రంగయ్య అనే ఒక ముసలాయనొచ్చాడు. ఆయనకు వయసు పైబడడం వల్ల కళ్ళు కొంచెం మందకించాయి. సరిగ్గా చూడలేకపోతున్నాడు. ఆశగా తన మనవడి కోసం చేపలు కొనడానికి సంతంతా తిరుగుతున్నాడు. బాబు పుల్లయ్య, నా మనవడికి ఈరోజు చేపల కూర తినాలనుందట. వాడు చాలా మారం చేస్తున్నాడు. మంచి చేప ఏదైనా ఉంటే ఇవ్వు బాబు. నీ దగ్గర చేపలు బాగా మెరుస్తున్నాయి. పుల్లయ్య అవకాశం దొరికిందని సంబరపడుతూ, రండి రంగయ్య తాత, సరైన చోటుకే వచ్చారు. ఇదిగో ఈ చేప చూడండి, ఎంత బలంగా ఎంత మెరుస్తుందో. ఇది ఈ సంతలోనే ఖరీదైన చేప, ఎక్కడా దొరకదు. మీకోసం, మన ముసలి బంధుత్వం కోసం కేవలం 500 రూపాయలకే ఇస్తున్నాను. ఇది ఒక్కటి వండుకుంటే ఇల్లంతా వాసన వస్తుంది. మీ మనవడు మిమ్మల్ని మెచ్చుకుంటాడు. సోమయ్య గమనిస్తూ, పుల్లయ్య, ఆ పెద్దాయుడుకు అబద్ధం చెప్పకు, పాపం పడుతుంది. తాత, ఆ చేపకు వాడు రంగు పూసాడని నాకు తెలుసు. అది నిన్నటి చేప. లోపల పాడైపోయి ఉండొచ్చు. రంగు చూసి మోసపోకండి. ఆ సోమరాజు, నువ్వు నీ పని చూసుకో. నా వ్యాపారంలో వేలు పెట్టి నా పొట్ట కొట్టకు. తాత, మీరితన మాటలు నమ్మకండి. ఆయనకు నా దగ్గర జనం ఎక్కువ వస్తున్నారని అసూయ. కావాలంటే ఇంకో 100 తగ్గించి 400కే ఇస్తాను, తీసుకోండి. సోరలే బాబు, ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదు. ఎవరికి వారు తానే గొప్ప అంటున్నారు. కానీ పుల్లయ్య, నీ ముఖంలో ఏదో కంగారు కనిపిస్తుంది. సోమరాజు గారు, మీ కళ్ళలో నిజాయితీ కనిపిస్తుంది. మీరు ఏ చేప తీసుకోమంటారో చెప్పండి. తాత, మీరు ఇబ్బంది పడకండి. ఇదిగోండి, ఈ చిన్న చేపలు తీసుకోండి. ఇవి చిన్నవైనా చాలా రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి ఎంతో మంచివి. పైగా ఇప్పుడే వల నుండి తీసినవి. వీటికి కేవలం 100 రూపాయలే ఇవ్వండి చాలు. మీ మనవడు ఎంతో సంతోషిస్తాడు. అలా అనుకుంటూ రంగయ్య సోమరాజు మీద నమ్మకంతో చేపలు తీసుకుని మనస్ఫూర్తిగా దీవించి వెళ్లాడు. పుల్లయ్య ప్లాన్ పాడవడంతో అతను సోమరాజుపై కోపంతో రగిలిపోయాడు. తన పాత చేపలను ఎవరు కొనకపోవడంతో ఆయన మరింత కుట్రలు పన్నడం మొదలుపెట్టాడు. సంత ముగిసే సమయానికి సోమరాజు దగ్గర చేపలన్నీ అయిపోయాయి. కాని పుల్లయ్య దగ్గర ఇంకా సగం చేపలు అలాగే మిగిలిపోయాయి. ఆ చేపల నుండి మెల్లగా దుర్వాసన రావడం మొదలైంది. ఇక అదే సమయంలో సంతలోకి జిల్లా అధికారి ఒకరు మారువేషంలో వచ్చారు. ఆయన ఒక సామాన్యమైన రైతులాగా వేషం వేసుకుని ఈ సంతలో జరుగుతున్న అక్రమాలను, కల్తీలను కనిపెట్టడానికని వచ్చారు. ఆయన నిశ్శబ్దంగా గమనిస్తూ పుల్లయ్య దగ్గరకు వెళ్లారు. అధికారి మారువేషంలో, ఎవండి వ్యాపారి గారు, మీ చేపలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఎక్కడ పట్టినవి? కిలో ఎంత ధర పడుతుంది? 1000 రూపాయలండి. ఇవి చాలా అరుదైనవే. విదేశాలకు ఎగుమతి అయ్యే రకాలు. చాలా డిమాండ్ ఉంది. ఎక్కడా దొరకవు. అంత ధర? మరి ఎక్కువ చెబుతున్నారే. కానీ చేపలు బాగున్నాయి. సరే, ఒక 5 కిలోలు ఇవ్వు. మా ఇంట్లో పండుగ ఉంది. పుల్లయ్య సంతోషంతో ఉప్పి తబ్బిబ్బవుతూ, అలాగేనండి, ఇప్పుడే చేస్తాను. పుల్లయ్య తనలో తాను, అమ్మయ్య, ఈ పిచ్చివాడు దొరికాడు. నా దగ్గరున్న పాత సరుకంతా ఇతనికి అంటగట్టేస్తాను. ఒక్క దెబ్బతో వారానికి సరిపడా సంపద వచ్చేస్తుంది. అప్పుడు పుల్లయ్య ఆ చేపలను ప్యాక్ చేస్తూ ఉండగా సోమరాజు మళ్లీ గమనించి తన మనసు చంపుకోలేక అడ్డుపడ్డాడు. బాబు, ఆగండి. మీరు కొత్తగా వచ్చినట్లున్నారు. మీకు ఈ సంత గురించి తెలియదు. ఈ చేపలు కొనకండి. ఇవి పాతవి. వీటికి రంగు పోసి తాజావిగా నమ్మిస్తున్నాడు. ఇవి తింటే మీ ఇంట్లో అందరి ఆరోగ్యం పాడవుతుంది. పుల్లయ్య, ఇప్పటికైనా మించిపోయింది లేదు. నిజం చెప్పు. నీ స్వార్థం కోసం ఒక కుటుంబాన్ని ప్రమాదంలో పడేయకు. సోమరాజా, నువ్వు మరీ అతి చేస్తున్నావు. ఇతను కొంటానంటుంటే నీకేంటంట అడ్డు? నీకు చేత కాకపోతే నోరు మూసుకుని కూర్చో. నా వ్యాపారాన్ని పాడు. అధికారి నిజరూపం బయట పెడుతూ, అవును పుల్లయ్య, సోమరాజు చెప్పింది 100% నిజమే. నేను ఈ ప్రాంతపు ఫిషరీస్ ఆఫీసర్ని. నీలాంటి మోసగాళ్ల మీద మాకు చాలా ఫిర్యాదులు వచ్చాయి. సోమరాజు గారి నిజాయితీని పరీక్షించడానికి, నీ స్వార్థాన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి నేను ఇలా మారువేషంలో వచ్చాను. నువ్వు ఒక మనిషివే కాదు. నువ్వు అసలు మనిషివే కాదు. విషం అమ్మే రాక్షసుడివి. అలా అనగానే పుల్లయ్య ఒక్కసారిగా భయంతో వణికిపోయాడు. ముఖం తెల్లబారిపోయింది. అధికారులు వెంటనే రంగంలోకి దిగి పుల్లయ్య దుకాణాన్ని తనిఖీ చేశారు. అక్కడ హానికరమైన రసాయనాలు, కృత్రిమ రంగులు బయటపడ్డాయి. ఆ చేపల నుండి వస్తున్న అసలు కుళ్ళు వాసనను గుర్తించారు. పుల్లయ్య, వ్యాపారం అంటే కేవలం లాభం సంపాదించడం మాత్రమే కాదు, మనుషుల నమ్మకాన్ని కాపాడుకోవడం. నువ్వు చేసే ఈ పని వల్ల ఈ గోదావరి గట్టు ఊరి పేరు పోవడమే కాకుండా
ఎంతో మంది ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నావు. చట్టపరంగా నీ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. నిన్ను ఈ సంత నుండి శాశ్వతంగా బహిష్కరిస్తున్నాం. అయ్యా, అతను తప్పు చేశాడు నిజమే, కానీ అతనికి కూడా భార్యాబిడ్డలున్నారుగా. తప్పు తెలుసుకుంటే మనిషికి ఒక అవకాశం ఇవ్వాలి. ఈ ఒక్కసారికి క్షమించండి అయ్యా. మళ్ళీ ఇలా చెయ్యనని హామీ ఇస్తాడు. ఆయనకు బుద్ధొచ్చిందని నేను నమ్ముతున్నాను. సోమరాజు, నిన్నెన్ని మాటలు అన్నాను, నీ వ్యాపారాన్ని ఎన్ని రకాలుగా చెడగొట్టాలని చూశాను, కానీ నువ్వు మాత్రం నా మంచి గురించి ఆలోచిస్తున్నావు. నీ మంచి మనసు ముందు నా స్వార్థం, నా అహంకారం చాలా చిన్నదైపోయాయి సోమరాజు. నన్ను క్షమించు సోమరాజు. అయ్యా, ఇక నుండి నేనెప్పుడూ ఇలాంటి నీచమైన పనులు చెయ్యను. సోమరాజు చెప్పినట్లు నిజాయితీగా బతుకుతాను. గంగమ్మ తల్లి సాక్షిగా ప్రమాణం చేస్తున్నానయ్యా. సోమరాజు గారు, మీలాంటి మహానుభావులు ఉండబట్టే ఈ ఊర్లో మానవత్వం బ్రతికే ఉంది. పుల్లయ్య, సోమరాజు గారి మాట కోసం నిన్ను వదిలేస్తున్నాను, కానీ ఇకపై నీ ప్రవర్తన మారాలి. ప్రతి ఆదివారం నీ దుకాణాన్ని మేము తనిఖీ చేస్తాం. ఆ రోజు నుండి సంతలో పుల్లయ్య పూర్తిగా మారిపోయాడు. తన దగ్గరున్న రంగుల డబ్బాలన్నీ పారేసి సోమరాజుతో కలిసి నిజాయితీగా వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు. సంతకొచ్చే జనం కూడా ఇప్పుడు ఎంతో నమ్మకంతో వస్తున్నారు. ఆ ఊరి చేపల సంత ఇప్పుడు కేవలం వ్యాపార కేంద్రంగానే కాదు, నిజాయితీకి మారుపేరుగా నిలిచింది. సూర్యుడు అస్తమిస్తున్న వేళ గోదావరి గట్టు మీద చల్లని గాలి వీస్తూ ఉండగా సోమరాజు మరియు పుల్లయ్య తమ ఖాళీ బుట్టలతో మనశ్శాంతితో ఇంటికి నడుస్తూ వెళ్తున్నారు. సోమరాజు, ఈ రోజు నాకు వచ్చిన లాభం గతంలో కంటే తక్కువే కావచ్చు, కానీ నా మనసు మాత్రం ఈ రోజు చాలా ప్రశాంతంగా ఉందిరా. మోసం చేసి సంపాదించినప్పుడు గుండెలో భయం ఉండేది, ఇప్పుడు ఆ భయమే లేదు. సోమరాజు నవ్వుతూ, అదే అసలైన సంపద పుల్లయ్య. నిజాయితీగా సంపాదించిన రూపాయి ఇచ్చే తృప్తి మోసం చేసి సంపాదించిన 1,00,000 రూపాయలు కూడా ఇవ్వలేవు. మనం తిన్న అన్నం అరగాలంటే అది ధర్మంగా సంపాదించినదై ఉండాలి. ఇది మన పెద్దలు చెప్పిన మాట, ఎప్పటికీ నిజం. నిజమే సోమరాజా, మనిషికి మనిషి తోడుండాలి గాని ఒకరికొకరు మోసం చేసుకోకూడదు. ఈ చేపల సంత నాకు ఒక పెద్ద గుణపాఠాన్ని నేర్పింది. ఇక మీదట మనం అందరం కలిసి ఈ సంతను ఇంకా గొప్పగా తీర్చిదిద్దుదాం. అలా ఆ పల్లెటూరిలో చేపల సంత కేవలం ఒక సంతగానే కాకుండా మనుషుల మధ్య అనుబంధాలను పెంచే ఒక పవిత్ర స్థలంగా నిలిచిపోయింది. స్వార్థం వీడితేనే సమాజం బాగుంటుందని, నిజాయితీ ఎప్పుడూ గెలుస్తుందని ఆ ఊరి ప్రజలు ప్రపంచానికి చాటి చెప్పారు. ఆ ఊరి పిల్లలకు ఈ కథ ఒక గొప్ప నీతి పాఠంగా మారింది. ఈ కథలోని నీతి ఏంటంటే, నిజాయితీతో కూడిన ప్రవర్తన ఎప్పుడూ గౌరవాన్నిస్తుంది. స్వార్థం మనిషిని తాత్కాలికంగా పైకి తీసుకెళ్లినా చివరకు పతనం తప్పదు. తోటివారి పట్ల కరుణ, ప్రేమ కలిగి ఉండడమే అసలైన మానవత్వం. ధర్మమే జయాన్నిస్తుంది.